మహిమా మేఘం దిగి వచ్చెనుగా పరము నుండి, కురిసెనుగా కడవరి వర్షం మంచు జల్లే. మంచు జల్లు, ఇది మహిమ జల్లు. మంచు జల్లు, ఇది మహిమ జల్లు. మంచు జల్లు, పరలోక జల్లు. మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు. మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగ్నుగాక. ఈరోజు యేసు ప్రభు శిలువపై పలికిన 7 పలుకులను గురించి ధ్యానించుకుందాం. యేసు ప్రభు చేసిన ప్రసంగాల్లో 2 ప్రసంగాలు అతి ముఖ్యమైనవి. మొదటిది ఆయన కొండ మీద చేసిన ప్రసంగం. దాన్ని అష్టభాగ్యాలు అని కూడా అంటారు. అది మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉంది. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చపరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందుదురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ఇలా మొదటి ప్రసంగం అతి శ్రేష్టమైన ప్రసంగం. చాలా మంది గొప్ప వ్యక్తుల్ని మార్చిన ప్రసంగం అది. అలాగే ఆయన చేసిన చివరి ప్రసంగం. ఆయన ప్రాణం పోయే ముందు కలువరి కొండ మీద దాదాపు 6 గంటలు సిలువలో వేలాడుతూ ఆయన చేసిన ప్రసంగం. ఆ ప్రసంగం కేవలం 7 మాటలతో కూడి ఉంది. కానీ 7 తరాలకి సరిపోయే ప్రసంగం అది. అందులో ఆయన పలికిన 7 పలుకులో మొదటి మాట మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఈ మాట ఆయన తండ్రికి చేసిన ప్రార్థనగా ఉంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని ఆయన తండ్రిని చూసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి అని ముందుగా తండ్రిని పిలుస్తూ ఆయన్ని గనపరుస్తూ ఉన్నారు. 600 మంది రోమా సైనికులు గురువారం రాత్రి కైఫా ఇంటి అడుగున ఉన్న చెరసాలలో ఆయనని బంధించి కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన ఎంతో వేదన అనుభవించారు. నిజానికి ఒక్కొక్క కొరడాకి ఇనుప తొడుగు ఉంటుందంట. కొరడ అడుగున ఆ ఇనుప తొడుక్కి దాదాపు 200 గాజు ముక్కలు, సన్నని ఎముకల్ని గుచ్చుతారట. అవన్నీ కూడా ఒక జడ కుచ్చుల్లాగా ఉంటాయి. అలాంటి కొరడాతో ఒక్కసారి కొడితే ఆయన వీపు మీద 200 గాయాలయ్యాయంట. అంత బాధ ఆయన అనుభవించారు. అలాగే వేకువజామున ఆయన తల మీద 54 ముళ్లతో, ఒక్కొక్క ముళ్ళు అంగుళన్నర పొడవు ఉంటుందండి, 54 ముళ్లతో కిరీటాన్ని చేసి ఆయన తలపై పెట్టినప్పుడు 3 ముళ్ళు ఆయన ముందు భాగంలో నుంచి బయటకు వచ్చాయి, కళ్ళలో నుంచి బయటకు వచ్చాడు. అంత వేదన ఆయన అనుభవిస్తూ ఉండగా ఇంకా తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొట్టినప్పుడు ఇంకొక సైనికుడు వచ్చి వంకరగా ఉందని తీసి మళ్ళీ ఇంకోసారి కొట్టాడు. ఆ తర్వాత భారమైన శిలువ రాణిని ఆయన వీపు మీద పెట్టి ఆయనని కలువరి కొండ వైపు నడిపిస్తూ ఉన్నారు. ఆ కొండ మీదకి ఆయన వచ్చిన తర్వాత ఆయన కాళ్ళు చేతులలో మేకులు కొట్టి శిలువలో ఆయనను వేలాడదీసినప్పుడు ఆయన శిలువలో వేలాడుతూ ఆయన చుట్టూ ఉన్న ఆ రోమా సైనికులని, ఆయనని హేళన చేస్తున్న వాళ్ళని, ఆయనని ఉమ్మివేస్తున్న వాళ్ళందరినీ చూసి ఆయన తండ్రికి ప్రార్థన చేసినాడు. తండ్రి, నేను నీ కుమారునని వీళ్ళకి తెలీదు. నేను నీ కుమారునని తెలుసుంటే వీళ్ళు నన్ను ఇలా హింసించరు. వీరు నన్ను హింసించారని, సిలువ వేశారని, ఉమ్మి వేశారని, కొరడాలతో కొట్టారని, అవమానించారని వాళ్ళ మీద నువ్వు తీర్పు తీర్చకు. అలా నువ్వు తీర్పు తీర్చినట్లయితే ఈ బిడ్డలు నశించిపోతారు. నేను వడ్రంగి కుమారుడు అనే అజ్ఞానంతో వాళ్ళు నన్ను హింసించారు, నన్ను సిలువ వేశారు కనుక వీళ్ళని క్షమించండి అని ఆయన తన ప్రాణం పోయే ముందు హింసించిన వాళ్ళ వైపు చూసి పైకి కన్నులెత్తి తండ్రి వైపు చూసి ప్రార్థన చేసినాడు. యేసు ప్రభు చేసిన అతి శ్రేష్టమైన ప్రార్థన లేదా అతి శ్రేష్టమైన బోధన అనొచ్చు. ఆయన మత్తయి సువార్త 5:44లో చెప్తున్నారు, ఇదిగో మీరు మీ శత్రువులని ప్రేమించండి, మేము హింసించిన వారి కొరకు ప్రార్థించండి. మొదటి ప్రసంగంలో
ఆయన ప్రసంగం చేశారు, అలా ప్రార్థించండి, హింసించిన వారి కొరకు ప్రార్థించండి అని. చివరి ప్రసంగంలో ఆయన హింసింపబడిన తరువాత ఈ ప్రార్థన చేస్తున్నారు. అంటే ఆయన ఏది బోధించారో దాన్ని పాటిస్తూ ఉన్నారు. సిలువపై వేలాడుతూ ప్రార్థన చేయడం చాలా కష్టం. ఆయనని, ఇదిగో నువ్వు దేవుని కుమారుడైతే సిలువ నుంచి దిగిరా, నిన్ను నీవు రక్షించుకొని ఇతరులను రక్షించు, హేళనను మధ్యలో ఆయన ప్రార్థించారు. ఆ ప్రార్థన అక్కడ చాలా మందిలో పరివర్తన తీసుకొని వచ్చి ఉంటుంది. అందుకే ఆ తర్వాత ఆయనని హేళన చేయడం మనం చూడట్లేదు. ఆయనతో పాటు ఇద్దరిని సిలువ వేశారు. ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగవానిలో కూడా పరివర్తన వచ్చింది. అప్పుడు ఆ కుడి ప్రక్కనున్న దొంగవాడు యేసు ప్రభు వైపు చూసి చెప్తున్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. లూకా సువార్త 23:43లో ఈ వాక్యం ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు తండ్రి వైపు చూసి హింసించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాడు, సిలువలో రక్తం కారుతుండగా తండ్రి వైపు చూసి తండ్రి అని, పరలోకం వైపు చూసి తండ్రి అని పిలిచి ప్రార్థన చేస్తున్నాడు, కుడి ప్రక్క దొంగవాణిలో పరివర్తన, పశ్చాత్తాపం కలిగింది. అంటే మనం కూడా హింసించిన వారి కొరకు ప్రార్థిస్తే వాళ్లలో పరివర్తన వస్తుంది, వాళ్లలో మార్పు వస్తుంది, హృదయ పరివర్తన కలుగుతుంది. ఆ కుడివైపున దొంగవాడు యేసు ప్రభు వైపు చూస్తున్నాడు. నాయనా, నువ్వు దేవుని కుమారుడవై ఉంటావు, నువ్వు దేవుని కుమారుడవే, లేకపోతే ఇంతగా నిన్ను హేళన చేసిన వాళ్ళని, హింసించిన వాళ్ళని మన్నించమని నువ్వు ప్రార్థించావు. నువ్వు పరలోకం వైపు చూసి తండ్రి అని పిలుస్తున్నావు అంటే నువ్వు దేవుని కుమారుడు. కాబట్టి ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో, పరలోకంలో నీ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో నేను ఎన్నో నేరాలు చేశాను, ఎన్నో హత్యలు చేశాను, కనుకనే నాకు ఈ శిక్ష లభించింది. ఈ శిక్ష ఈ శరీరానికి సరిపడిందే. కానీ ఇప్పుడు నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను, ఇప్పుడు నేను మరణిస్తే, ఈ పాపంతో మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను అనే ఒక జ్ఞానం, ఒక ఆలోచన ఆయనలో కలిగింది. అదే ఆలోచన మనకి రావాలి. ఈరోజు ఈ నిమిషంలో నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను? మనం వెళ్ళడానికి, ఆత్మ వెళ్ళడానికి రెండే ఉన్నాయి, ఒకటి పరలోకం, ఇంకొకటి నరకం. మరి నేను ఎక్కడికి వెళ్తాను? ఆ కుడివైపున దొంగ అనుకుంటున్నాడు, నేను ఈ పాపంతో మరణిస్తే నేను నరకానికి వెళ్తాను, కానీ అక్కడ నరక అగ్ని, ఆ శిక్ష నేను భరించలేను, కనుక నేను ఇప్పుడు యేసు వైపు చూస్తాను, ఆయన నన్ను రక్షించగల సమర్థుడు అనే విశ్వాసం ఆయనలో వచ్చింది. అందువల్ల యేసు వైపు చూశాడు కుడివైపునున్న దొంగ. ఇప్పుడు మనం కూడా యేసు వైపు చూడాలి. అప్పుడు యేసు చెప్తున్నారు, నాయనా, ఎప్పుడో కాదు, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు. లూకా 23:43లో ఉంటుంది. ఇప్పుడే, నేడే. జక్కయ్య చూడండి, ఆ ఎరికో పట్టణంలో ధనవంతుడైన జక్కయ్య, లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన చాలా ధనవంతుడుగా ఉన్నాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎంతో డబ్బు సంపాదించి ఉంటాడు. ఎన్నో మోసాలు ప్రజల్ని చేసి ఉన్నాడు. అందువల్ల ఆయన పాపి అని అక్కడ ఉన్న ప్రజలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కానీ యేసు ప్రభుని చూడాలనే కోరిక ఆయనకు కలిగింది. దాని కొరకు చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ యేసు ప్రభు ఆయన వైపు చూసి, జక్కయ్య, తొందరగా చెట్టు దిగిరా నాయనా, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభుని చూడాలనే ఆశ, ఆయనని పొందాలనే ఆశ హృదయంలో కలిగినప్పుడు మనతో ఉండాలనే ఆశ యేసు హృదయంలో కలుగుతుంది. జక్కయ్య చెట్టు దిగొచ్చాడు. యేసు ప్రభు ఆయనని ప్రక్కన పెట్టుకొని ఆయన ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య యేసు ప్రభుకి కుర్చీ వేసి ఉంటారు. యేసు ప్రభు కుర్చీలో కూర్చున్నారు. నేను అనుకుంటాను జక్కయ్య యేసు ప్రభు పాదాల చెంత కూర్చుని ఆ యేసు ప్రభు కరుణామయని ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు జక్కయ్యలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఆయన చేసిన పాపాలన్నీ యేసు ప్రభు ఆయనకి జ్ఞాపకం చేస్తున్నారు. అప్పుడు జక్కయ్య అంటాడు, ప్రభా, నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి దానం చేస్తాను. కానీ యేసు అలాగే చూస్తున్నారు. అంటే ఇంకా నీలో ఇంకా పశ్చాత్తాపం రావాలి, పరివర్తన చెందాలి అని యేసు ప్రభు ఉద్దేశం అన్నమాట. అప్పుడు జక్కయ్య అంటాడు, అవును ప్రభా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా 100 రూపాయలు తీసుకునే చోట 200 తీసుకున్నానో పరిహారంగా 400 ఇస్తాను, 4 రెట్లు ఇస్తాను ప్రభా.
అప్పుడు ప్రభు చెప్తారు, జక్కయ్య నాయనా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. లూకా 19:9 మనం చూసినాం. నేడు ఇంటికి రక్షణ వచ్చినది, ఏలయనా ఇతడును అబ్రహాము కుమారుడే. ఎప్పుడైతే మనలో పరివర్తన కలుగుతుందో ఆ పరివర్తన, హృదయ పరివర్తనకి తగిన పనులు, ఎవరిని అన్యాయం చేశామో వాళ్ళకి మనం న్యాయం చేకూరుస్తామో యేసు ప్రభు రక్షణ వాళ్ళకి దగ్గరగా ఉంటుందని యేసు ప్రభు చెప్తున్నారు. అందుకే 2 కొరింథీ 6:2 కూడా పౌలు చెప్తున్నాడు, నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూల సమయం కనుక ప్రభు వైపు తిరిగి మీ పాపాల కొరకు మీరు ప్రాయశ్చిత్తం చేయండి, పశ్చాత్తాపడండి. బిడ్డలారా, ఇది అనుకూల సమయం, కృపా సమయం. యేసు ప్రభు మన కొరకు గొర్రె పిల్లగా శిలువపై బలి అయిన సమయం. ఆయన మన కొరకు దాహంగా ఉంది అని రక్తం కారుస్తున్న సమయం. లోకంలో అందరి పాపాల్ని మన్నించి అందరినీ తనతో పాటు పరలోకానికి తీసుకెళ్లాలని వచ్చాడు. రెండవ రాకడ అలా ఉండదు. ఆయన యూదా గోత్రపు సింహంలాగా, న్యాయాధిపతిలాగా ఆయన తీర్పు తీర్చడానికి వస్తారు. అప్పుడు మనకి తీర్పు ఉంటుంది. ఆ తీర్పుని బట్టి మనకి రక్షణ, శిక్షణ ఉంటుంది. కానీ ఇప్పుడైతే కృపా సమయం కాబట్టి అందరం యేసు ప్రభు వైపు తిరుగుదాం. ఆ జక్కయ్యలాగా లూకా ఇంటిలో పాపాత్మురాలు యేసు ప్రభు పాదాల్ని తన కన్నీటితో కడిగి తన పాపాలకి ప్రాయశ్చిత్తం పడింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు తండ్రిని వెతుక్కుంటూ. మరి మనం కూడా మన పాపంలో తప్పిపోయి ఉంటే ఇప్పుడు మనం సిలువ వైపు వచ్చి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుదాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో సంసోను, అనేక పాపాలు చేసిన సంసోను, కంటికి కనిపించిన ప్రతి స్త్రీని కోరుకున్న సంసోను, దేవుడు గొప్ప అభిషేకాన్ని ఇచ్చి గొప్ప కార్యాలు ఆయన దేవుని కొరకు చేయాలని కోరుకుంటే, ఆయన ఒక స్త్రీ ఒడిలో నిద్రిస్తున్న సమయంలో ఫిలిస్తీన్లు ఆయనని బంధించి తల గొరికించి కన్నులు పెరికి వేసి ఆయనని నూనె గానుగ తిప్పే ఎద్దులాగా ఆయనను చూస్తారు. ఆ ఫిలిస్తీన్ల పండుగ జరుగుతుండగా డాగోన్ దేవాలయంలో సంసోన్ని కొన్ని ఫీడ్స్ చేయమని అడుగుతారు. అప్పుడు సంసోన్ అవమానాన్ని భరించలేక ఆయన దేవుణ్ణి అడుగుతాడు, దేవుని వైపు చూస్తాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ కుడివైపు దొంగవానిలాగానే జీవితం అంతా పాపం చేశాడు, కుడివైపు దొంగ. కానీ ఇప్పుడు యేసు వైపు చూశాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు చెప్తున్నాడు, నాయనా నేడే నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు. చూడండి, దేవుని కుమారుడు, అందరి కోసం బలి అయిన దేవుని కుమారుడు ఈ పరలోకంలో ఉంటున్నాడు. కానీ కుడివైపు దొంగ అన్ని పాపాలు చేసి ఒక్కసారి ప్రభు వైపు తిరిగి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే పరలోకంలో ఉంటున్నాడు. అలాగే సంసోను అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవుడు ఆయనని జ్ఞాపకం చేసుకుని తన ఆత్మనిచ్చి సంసోన్ని బలపరుస్తారు. అప్పుడు సంసోను ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకుంటాడు. మనం కూడా ప్రభు వైపు తిరిగి నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు సిలువపై పలికిన 3వ మాట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26-27 వచనాల్లో ఉంది. ఒక్కసారి మీరు కల్వరి కొండకు వెళ్తే ఆత్మలో యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నారు. ఆయన సిలువ క్రింద ఒకవైపు ఆయనకి జన్మనిచ్చిన తల్లి మరియ తల్లి ఉన్నారు, ఇంకొక వైపు ఆయనకి ప్రియమైన శిష్యుడు యోహాను ఉన్నారు. ముందుగా ఆయన మరియ తల్లి వైపు చూస్తూ చెప్తున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే తల్లికి కుమారుణ్ణి అప్పచెప్తున్నాడు. మీరు దాన్ని ఆలోచిస్తే మీ అందరికీ కూడా మీ పిల్లల బాధ్యతని దేవుడు అప్పచెప్తూ ఉన్నారు. పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం వాక్యం చెప్తుంది. మరి బిడ్డల్ని దేవుడు మనకి బహుమానంగా ఇస్తే దైవ భీతిలో పెంచి దేవునికి బహుమానంగా ఇవ్వాలి. కానీ సైతాన్ చేతిలో మన పిల్లల్ని అప్పచెప్పకూడదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉంది. ద్వితీయోపదేశకాండ 6:6-9 మోషే చెప్తున్నాడు, ఇదిగో దేవుడిచ్చిన ఈ ఆజ్ఞల్ని మీరు మీ పిల్లలకి బోధించండి. మీ మొదటి బాధ్యతగా చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని తల్లిదండ్రులు పిల్లలకి బోధించాలి. మీరే మొదటి పాస్టర్గా, మొదటి ప్రీస్ట్గా మీరు ఉండాలి.
అలాగే యోబు 1:5లో యోబు తన పిల్లల కొరకు ప్రార్థించాడు, 10 మంది బిడ్డల కొరకు ప్రార్థించాడు. వేకువనే లేచి ఆయన తన 10 మంది పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాడు. మరి ఆదర్శ గృహిణి ఎలా ఉంటుంది? సామెతల గ్రంథం 31:10లో సొలొమోను రాజు చెప్తున్నాడు, ఆమె వేకువనే లేచి తన పిల్లల కొరకు ప్రార్థించుకోవాలి. మీ బిడ్డల కొరకు, నశించిపోయే మీ బిడ్డల కోసం ప్రార్థించండి. విలాప గ్రంథాలు 3:21లో ఇదో యెరూషలేము కుమార్తె, నీ కన్నీరు ఏరులై ప్రవహించునుగాక, రేయి ప్రతిజామున లేచి నశించిపోతున్న నీ బిడ్డల కొరకు దేవుని ప్రార్థించు. ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తులు సైతాన్ చేతిలో ఎన్ని రకాలుగా వాళ్ళు హింసించబడుతున్నారు. డ్రగ్స్ తీసుకొని మరణించే పిల్లల్ని నేను చూస్తున్నాను. డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఒకవైపు టీవీకి బానిసలై, ఒకవైపు కంప్యూటర్స్కి, ఒకవైపు సెల్ ఫోన్కి. దేవుడిని యొక్క సన్నిధి లేకుండా, దైవ భీతి లేకుండా అలాంటి పిల్లల కోసం మనం ప్రార్థించాలి. మన బాధ్యతగా ఉంది. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి. వాళ్ళకి కావాల్సిన ప్రేమని, ఏ వయసులో కావాల్సిన ప్రేమ, చిన్న వయసులో వాళ్ళు ముద్దు కోరుకుంటే ముద్దు ఇవ్వాలి. పెద్ద వయసులో స్నేహితుల్లాగా ఉండాలంటే స్నేహితుల్లాగా ఉండాలి. వాక్యాన్ని బోధించాలి, హితబోధ చేయాలి, పిల్లల్ని ప్రోత్సహించాలి. మరి ఎలాగైతే మరియ తల్లి యోసేపు బాలయేసుని 30 సంవత్సరాలు పెంచి దేవుని చిత్తం చేసేలాగా చేశారో, మనం కూడా మన పిల్లల్ని దేవుని చిత్తంలోనికి నడిపించాలి. దేవాని చిత్తమే నా పిల్లల జీవితంలో నెరవేరును కాక అని ప్రార్థించాలి. అలాగే మరియ తల్లిని యేసు యోహానికి అప్పచెప్తూ, యోహాను ఇదిగో నీ తల్లి అంటున్నారు. తన తల్లిని, తన కన్న తల్లిని నీ తల్లి అని పిలుస్తున్నారు, నీ తల్లి అని అప్పచెప్తున్నారు. అప్పటి నుంచి యోహాన్ మరియమాతను తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన తల్లిగా చూసుకున్నాడని వాక్యం చెప్తుంది. మరి మీ తల్లిదండ్రుల బాధ్యత, మీకు వృద్ధులైన మీ తల్లిదండ్రుల బాధ్యతని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు శిలువ నుంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎలాంటి బాధ్యత మీరు కలిగి ఉన్నారు మీ తల్లిదండ్రుల పట్ల. మిమ్మల్ని కన్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ చిన్ననాటి తల్లిదండ్రుల ప్రేమని జ్ఞాపకం చేసుకోండి. మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అని యేసు చెప్పారు 2వ ఆజ్ఞగా. మరి మీకు మొదటి పొరుగు వాళ్ళు ఎవరు? 9 నెలల 10 రోజులు కడుపులో మోసిన కన్న తల్లి మొదటి పొరుగు వాళ్ళు అవుతారు కదా. మరి ఇప్పుడు ఆ తల్లి ఎక్కడున్నారు? యేసు ప్రభు యోహానుతో చెప్పిండొచ్చు, లేదా కంటితో చూస్తూ ఆయన భావాల ద్వారా మాట్లాడిండొచ్చు. నా కన్న తల్లి యోహాన్, నువ్వు నన్ను చాలా ప్రేమిస్తావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే అమ్మని జాగ్రత్తగా చూసుకో. యేసు పేతురు కవితే నా గొర్రెల్ని మేపు అని ఆ పేతురుకి సంఘాన్ని అప్పచెప్పాడు. కానీ తాను ప్రేమించిన శిష్యునికి తన తల్లి బాధ్యత అప్పచెప్పాడు. చూడండి, నేను కూడా దైవ సేవలో ఉన్నాను. దైవ సేవకులు చాలా మంది ఉన్నారు కదా. అందరూ సంఘ బాధ్యత ఒకరికి అప్పచెప్తే మన ఇంటి, మన కన్న తల్లి తండ్రి బాధ్యత మనకిష్టమైన వాళ్ళకి అప్పచెప్తాం. అందరికీ మన సంఘంలో ఉన్న వాళ్ళకి, దైవ సేవ చేసే వాళ్ళకి మన కన్న తల్లిదండ్రులు వృద్ధులుగా ఉంటే ఆ బాధ్యత అప్పచెప్పలేం. అది చాలా ప్రత్యేకమైన వాళ్ళకి అప్పచెప్తాం. ఎందుకంటే అందరికీ అప్పచెప్పడానికి మన కన్న తల్లిదండ్రులు వాళ్ళకి కన్న తల్లిదండ్రులు కాదు కదా. యేసు ప్రభు కూడా అలా అప్పచెప్పి యోహాన్తో చెప్పుంటారు, అమ్మని కష్టపెట్టకు, నా కోసం చాలా కష్టపడింది. అమ్మ కడుపులో నేనున్నప్పుడు అమ్మ పెళ్ళి ఆగిపోయే సిచ్యువేషన్ వచ్చింది. పెళ్లి కాకుండానే గర్భం ధరించింది అని అంటే రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి యూదుల పద్ధతి. కానీ నా కోసం అమ్మ నిలబడింది. హెరోదు రాజు నన్ను చంపాలనుకున్నప్పుడు, నేను పసిబిడ్డగా ఉన్నప్పుడు అమ్మ నన్ను రాత్రికి రాత్రే ఐగుప్తుకి 300 మైళ్ళ దూరం తీసుకుని వెళ్ళింది. సిలువ మరణంలో మీరు ఎవరు నా తోడు లేరు సిలువ మార్గంలో, కానీ అమ్మ నాకు ప్రక్కనే ఉండి నన్ను బలపరిచింది. కనుక అమ్మ జాగ్రత్త యోహాను. అదే బాధ్యత సిలువ నుంచి ప్రభు మీకు చెప్తున్నారు. వృద్ధులైన మీ తల్లిదండ్రులు నాయన జాగ్రత్త. 4వ ఆజ్ఞగా చెప్తున్నారు, నీ తల్లిదండ్రుల్ని చూసుకొనండి, అప్పుడు మీరు చిరకాలం జీవిస్తారు. అలాగే సిరాక్ గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ సిరాక్ చెప్తున్నాడు, జ్ఞాని అయిన సిరాక్, బిడ్డలారా మీరు మీ తండ్రిని గౌరవించి తల్లికి విధేయత చూపవలెనని దేవుని యొక్క కోరిక. ఆయన హృదయ వాంఛ వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవాలని.
తల్లిదండ్రులను గౌరవించువాడు పరలోకంలో నిధిని చేకూరినట్లే. తల్లిదండ్రుల్ని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసినట్లే. తల్లిదండ్రుల్ని గౌరవించువాని ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. తల్లిదండ్రుల దీవెనల వల్ల బిడ్డల గృహాలు అభివృద్ధి చెందుతాయి. కానీ వారు శపిస్తే బిడ్డల కొంపలు కూలిపోతాయి. తల్లిదండ్రుల్ని అగౌరవపరచువాడు దైవ దూషకుని వంటివాడు, అటివాడు దైవ శాపమునకు గురి అవుతాడు అని సిరాకు గ్రంథం 1-16 వరకు చెప్తుంది. అలాగే సిరాకు 7:27 ఏం చెప్తుందంటే, నీకు జన్మనిచ్చిన వారు నీ జననీ జనకులు, వారి రుణాన్ని నువ్వెట్లా తీర్చుకుంటావు? నీ కన్న తల్లి పురిటి నొప్పులను మరవకూడదు. మనం ఈ లోకంలో మేలు చేసిన ఎవరిని మర్చిపోయినా, కన్న తల్లిదండ్రుల్ని తండ్రిని మర్చిపోయినా, కన్న తల్లి చేసిన మేలంతా మర్చిపోయినా, ఆమె తినిపించిన గోరు ముద్దలు, ఆమె చేయి పట్టుకుని నడిపించడము, ఎత్తుకొనడము, పాలివ్వడం మర్చిపోయినా నీ కన్న తల్లి యొక్క పురిటి నొప్పులు మరవకు. ఎందుకంటే ఆ నొప్పులు ఎంతో బాధగా ఉంటాయన్నమాట.